మామిడికాయలతో తురుముడు పచ్చడి, నువ్వుల పచ్చడి పెట్టుకుందాం. మొన్న మా ఇంటి దగ్గర మార్కెట్ పెట్టినప్పుడు మార్కెట్లో ఈ కాయలు కనిపిస్తే మామిడికాయలు తీసుకున్నాను 8. అసలు పుల్లగా ఉండట్లేదు కాయలు, మామూలుగా కొంచెం పుల్లగానే ఉంటున్నాయి. ఆ కాయల్లో 3 కాయలతో తురుముడు పచ్చడి, 3 కాయలతో నువ్వుల పచ్చడి పెడదాం అనుకుంటున్నా. ఈ నువ్వుల పచ్చడిని కొన్ని ప్రాంతాల్లో ఉప్పు తొక్క అని కూడా అంటారు. ఈ 2 కాయలతో కొత్త రకంగా ఆలోచించి మీకు ఏదైనా పచ్చడి చూపిస్తా. ఫస్ట్ 3 కాయలతో తురుముడు పచ్చడి పెట్టుకుందాము. ఒక కాయ తీసుకొని దాని పైన ఉన్న ముచ్చిక తీసేసుకొని ఒక గ్రేటర్ తీసుకొని ఆ గ్రేటర్తో ఈ మామిడికాయ అంతా మొత్తం తురుములాగా తురుముకోవాలి. కాయ మొత్తము చూడండి, పిక్కకి ఏం లేకుండా మొత్తం తురిమేసిన, ఇంకేం లేదు దానికి. చూడండి ఇట్లా వస్తుంది, తురుముతే సన్నగా పొడుగ్గా వస్తుంది. మిగతా 2 కాయలు కూడా అట్నే పైన ముచ్చికలు తీసేసుకొని తురిమేసుకోవాలి గ్రేటర్తోని. చూడండి 1 by 1 3 కాయలు తురిమేసిన. లాస్ట్కు మామిడికాయ తురుము ఇంత వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్తో కొలుచుకోవాలి. 1 2 3 4 చిన్న బౌల్తో 4 అయినాయండి. అది పక్కకు పెట్టేసి ఇప్పుడు నువ్వుల పచ్చడి కోసము ముక్కలు కట్ చేసుకుందాము. పైన ముచ్చకలు తీసేసుకొని మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్నిటికి పిక్క వచ్చింది, కొన్నిటికి రాలేదండి. చూడండి దీనికి జీడే ఉన్నది. అయినా కూడా చట్నీ ఏం పాడు కాదు. మనం ఉప్పు కారం కరెక్ట్ కొలతల్లో వేస్తే 2 ఏళ్ళైనా ఉంటుంది, 3 ఏళ్ళైనా ఉంటుందండి. పోయిన సంవత్సరం పెట్టలేదు నేను. పోయిన సంవత్సరం అంటే 3 ఏళ్ళ కింద నువ్వుల పచ్చడి ఉంది నా దగ్గర. మా బాబుకి ఇష్టమని ఇంకా వానికోసమని పెట్టిన. ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాడు అదే తింటాడు. మామిడికాయ పచ్చళ్ళు అన్నిట్లోకి నువ్వుల పచ్చడి అంటేనే ఇష్టం వాడికి. అందుకోసం వానికోసమని ఇక పక్కకు పెట్టేసినా మేము తినకుండా. చూడండి ఈ కాయకు పిక్క గట్టిగా ఉంది. ఫస్ట్ కాయకు లేదు, జీడే ఉంది. దీనికి పిక్క గట్టిగా ఉంది. చూడండి దీనికి కూడా పెద్ద గట్టిగా ఏం లేదు కానీ పర్వాలేదు, కొంచెం గట్టిగా ఉంది. కొయ్యడం వస్తలేదు. కాయలు కూడా పెద్దగా పుల్లగా ఏం లేవు. ఇంకా మాకు దూరం పోయి మంచి కాయలు పుల్లటి ఏరుకొని తెచ్చుకునే ఓపిక లేదు. అంత దూరం పోయి తెచ్చుకునే శక్తి కూడా సరిపోతలేదు. చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ఏవో ఉన్న కాయలతోనే పెట్టేసుకుంటాగా. నా పచ్చడి మటుకు ఏనాడు ఏ కాయ పెట్టినా కూడా ఇంతవరకు పాడవడమే కానీ బూజు రావడమే కానీ ఏం జరగలేదండి. నేను ఏ కాయ పెట్టినా, తీయటి కాయ పెట్టినా కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎప్పుడు పాడు కాలేదు ఇంతవరకు. అందుకే ధైర్యంగా ఏ కాయ దొరికితే ఆ కాయతో పెట్టేస్తా. మా ఇంట్లో తినేవాళ్ళు కూడా ఎక్కువ లేరు, నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి ఏదో కొంచెం పెట్టుకుంటాను ఆమందము. మామిడికాయ ముక్కలన్నీ మనకు నచ్చిన సైజులో, ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఇది పిక్కతో కూడా పెట్టుకోవచ్చు, పిక్కతోనే పెట్టుకుంటారు ఎక్కువ. కానీ నేను ఇంకా మాకు పిక్క కాలేదు ఒకటి, మళ్ళీ పిక్కలు కొట్టే ఓపికలు కూడా ఎవరికి లేవు కాబట్టి నేను ఉన్నదాంతో ఎట్లుంటే అట్లా అడ్జస్ట్ అవుతాండి. అందుకే ఉన్న కాయలతోనే పెట్టేస్తున్నా. చూడండి ఈ సైజులో ముక్కలు కోసిన. మీకు ఇష్టం ఉంటే పెద్ద కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి 3 మామిడికాయలు కట్ చేసిన, కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలను కూడా కొలుచుకుందాం. అదే చిన్న బౌల్తో కొలుచుకుందాము. 1 2 3 3.5 అయినాయండి. 4 కాలేదు. ఇది కొద్దిగా తక్కువ వేస్తాను, మిగతా వేసేవన్నీ. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మనకు కాయలు అయినాయో ముక్కలు, ఆ కప్పుతోనే 1 కప్పు నువ్వులు తీసుకొని వేయించుకోవాలండి. మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేగిపోయినాయండి, తీసి ఒక ప్లేట్లో పోస్తున్నా. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొస్తా. అదే కప్పుతో 1 కప్ ఆవాలు తీసుకొని అవి కూడా పొడి చేసుకోవాలి. కొంచెంసేపు ఎండలో పెట్టి పొడి చేసిన నువ్వులు, పొడి చేసుకొచ్చిన నువ్వులు కూడా చల్లారిన తర్వాత 1 కప్పు తీసుకుంటున్నా. సారీ అండి, నేను ఆన్లో ఉన్న కెమెరాను ఆన్లో లేదనుకొని ఆన్ చేయబోయి ఆఫ్ చేసిన. మీకు వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమీ చూపించలేకపోతున్నా. అవి మళ్ళీ వేసేవి కావు కదా. ఏమేమి వేసినో చెప్తాను వినండి ప్లీజ్. ఈ కప్పుతో 1 కప్పు నిండుగా వేయించిన నువ్వుల పొడి వేసిన. అదే కప్పుతో 1 కప్పు ఆవ పొడి వేసిన. అదే కప్పుతో 3 వంతుల సాల్ట్ వేసిన. 1 గుప్పెడు సన్నగా కట్ చేసిన ఎల్లిపాయలు వేసిన. చూడండి ఎల్లిపాయలు ఇట్లా. ఇది నువ్వుల నూనె. నువ్వుల పచ్చడి కంపల్సరీ నువ్వుల నూనెతోనే చేసుకోవాలి, వేరే నూనె వేయకూడదు. పావుదక్క 2 కప్పులు పోసినండి సరిపోతుంది. సరిపోకుంటే పోపు చేసినప్పుడు పల్లి నూనె పోసి చేస్తాను. నా దగ్గర నువ్వుల నూనె అంతే ఉంది. అంతా మొత్తం నూనె అంతా ముక్కలకు పట్టేట, మనం వేసిన మసాలాలకు అన్ని పట్టేట్టు బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూను వేయించి పొడి చేసిన మెంతి పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నా. 1 పెద్ద టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఫస్ట్ వేయకూడదు అనుకున్నా కానీ కొంచెం స్మెల్ కోసం వేస్తున్నాను. నువ్వుల ఫ్లేవర్ పోవద్దని వేయొద్దు అనుకున్నా. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మేము అల్లం ఎల్లిగడ్డకు బాగా ఎడిక్ట్ అయినాము. మా ఇంట్లో ప్రతి దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కంపల్సరీ, అందుకోసం వేస్తున్నా. నేను ఇందులో పసుపు వేయలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అంతా బాగా కలిపేసిన. ఒకసారి టేస్ట్ చూస్తాను ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు ఇప్పటికైతే కరెక్ట్గా సరిపోయిందండి. మళ్ళీ 3 రోజులకు కలిపినప్పుడు చూసి ఏమైనా తక్కువ ఉంటే కలుపుకుంటాను. నాకు కొద్దిగా అర్జెంటుగా వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి. 2 రోజుల వరకు రాను నేను. తొందర బాటిల్లో ఎత్తేసి
నేను ఊరికి వెళ్ళిపోతాను. రాగానే మళ్ళీ మీకు చూపిస్తా. ఈ బాటిల్ మంచిగా నీట్గా వాష్ చేసుకొని తుడిచి 1 గంట సేపు ఎండలో పెట్టినాను. దీంట్లో మనం పెట్టుకున్న నువ్వుల పచ్చడి అంతా పెట్టేసి నేను ఊరు నుంచి రాగానే పోపు చేసేప్పుడు మీకు చూపిస్తా. మూత పెట్టేసి పక్కకు పెడుతున్నా. ఇప్పుడు తురిమి పెట్టుకున్న తురుముడు పచ్చడి కలుపుకుందాము. ఫస్ట్ ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందాము. వేయించి పొడి చేసుకున్న మెంతి పిండి 1 టీ స్పూను, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, ఎండబెట్టి పొడి చేసుకున్న ఆవపిండి, ఏ కప్పుతో అయితే తరుగు కొలుసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఆవపిండి, 1 కప్పు కారపొడి. నేను 3 మ్యాంగోస్ ఏం వాడనండి, మామూలుగా ఇంట్లో కొట్టించుకున్న కారపొడి వాడతాను. 1/2 కప్పు వేస్తున్నా. సరిపోకుండా చూసి మళ్ళీ వేసుకుంటాను. సాల్ట్ ఎప్పుడు కొంచెం తక్కువనే వేసుకోవాలండి. అల్లం ఎక్కువ వేసి ఎల్లిపాయలు తక్కువ వేసి ఇప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం ఎల్లిగడ్డ పేస్టు 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నా. సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు 1 గుప్పెడు. ఆ ఎల్లిపాయలు మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. క్వాంటిటీ కొంచెమే కాబట్టి నేను కొంచెం వేస్తున్నా. అన్నీ మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఒకదానికొకటి పట్టేట్టు, తురుముకు అన్నీ పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి. 1 కప్పు పల్లి నూనె పోసిన, అంతా మంచిగా కలిపేస్తా. ఎందుకంటే తురుము కాబట్టి నేను 1 కప్పు వేసిన. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ చూసుకొని 3వ నాడు మళ్ళీ కలుపుతాం కదా, అప్పుడు మళ్ళీ వేస్తాను. తురుము పచ్చడి కలుపుడు అంతా అయిపోయిందండి. ఒక బాటిల్లోకి ఎత్తేస్తున్నా అంతా. మీకు మళ్ళీ పోపు చేసే నాడు చూపిస్తా. మనకు పచ్చడి మధ్యలో ఏమైనా ఎమర్జెన్సీ పనులు పడితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. నేను ఊరు నుంచి వచ్చేసినండి. పచ్చడి పెట్టి కూడా 2 రోజులైంది. ఇంకా పచ్చడిని పోపు చేద్దామని స్టవ్ వెలిగించి చిన్న కడాయిలో పల్లి నూనె పోసి స్టవ్ పైన పెట్టిన. నూనె కాగిందండి. ఒక 3 టీ స్పూన్ల చిన్న ఆవాలు వేసుకోవాలి. చిన్న ఆవాలే టేస్ట్ ఉంటాయండి, పెద్ద వేసుకోవద్దు. పల్లి నూనె కాబట్టి నూనె పొంగుతుంది చూడండి. నేను భయానికి స్టవ్ బంద్ చేసిన, ఎక్కడ పొంగుతుందో అని తొందరగా ఒక స్పాచులా తీసుకొని కలుపుతున్నాను. చూడండి పొంగుతుంది, పైకి వచ్చేసింది నూనె. పల్లి నూనెతో ఇదే ప్రాబ్లం అండి, పొంగుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి దీంతో. ఆ పొంగు కిందికి దిగేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకుంటే బుస్సున పొంగిపోతుంది ఒక్కసారి. ఒక 2 టీ స్పూన్ల శనగపప్పు వేస్తున్నా, 1 టీ స్పూను మినపప్పు వేస్తున్నా, 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నా, 1 గుప్పెడు ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఇవన్నీ కూడా స్టవ్ బంద్ చేసిన తర్వాత నేను వేస్తున్నా అండి, లేకుంటే ఇప్పటికి నూనె అంతా పొంగిపోయేది. ఆ వేడే సరిపోతుంది, ఆ వేడికే మంచిగా వేగుతాయి. అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పోపు అంతా మంచిగా వేగిపోయింది, నూనె చల్లారింది కొద్దిగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఇప్పుడే నూరిన అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ పేస్ట్ వేస్తున్నా. మంచి స్మెల్ అండి, గుమ స్మెల్ గుమాయిస్తుంది ఇల్లంతా. ఫ్రెష్ హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. చూడండి మనం వేసిన పోపు అంతా మొత్తం చల్లగా అయిపోయింది. చేయితో పట్టుకుంటున్నా, కాలుతలేదు. నువ్వుల పచ్చడి బాటిల్లో పెట్టిపోయినాం కదండి, ఇప్పుడు అంతా తీసి బేసన్లో వేస్తున్నా. ఆయిల్ చూడండి ఎంత ఊరింది, సరిపోతుంది ఆయిల్. ఇంకా మనం మళ్ళీ ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు. చల్లారిన పోపులంచి పోపు దినుసులు మట్టుకే వేస్తున్నా. నూనె వడనిస్తలేను, నూనె వేయకుండా పోపు దినుసులు మట్టుకే వేస్తున్నా. ఇందులో నూనె సరిగ్గా సరిపోయింది. నువ్వుల స్మెల్, ఆవ స్మెల్ మంచిగా వస్తుందండి. పెట్టుకున్న పచ్చడి అంతా ఒక స్టెరిలైజ్డ్ బాటిల్కి ఎత్తేసుకుంటే ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాల వరకు డోకా ఉంటుందండి. అసలు పాడయ్యే క్వశ్చనే ఉండదు. పచ్చడి కలిపిన బేసన్లా ఒక 2 ముద్దల అన్నం వేసి వేడివేడిగా ఉంది, ఇప్పుడే అయింది, కలుపుతున్నాను. మీకు టేస్ట్ చేసి చెప్తాము. ఈ ముద్ద మీకే అండి, టేస్ట్ చూసి చెప్పండి ఎట్లుందో. నేను టేస్ట్ చూస్తా. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఈ తురుముడు పచ్చడి కూడా కలిపేస్తా. బాటలో ఉన్న పచ్చడి అంతా బేసన్లో వేస్తున్నా. అంతే వేసేసిన. ఇప్పుడు పోపు అంతా పోసేస్తున్నా. ఈ పచ్చడిలో కొద్దిగా ఆయిల్ తగ్గిందని మొత్తము ఆయిల్తో సహా పోపు అంతా వేసేసిన. అంతా మంచిగా కలిపేసి బాటిల్లోకి ఎత్తుతా. చూడండి అంతా బాటిల్లో పెట్టేసిన. 3 కాయలకు సగానికన్నా ఎక్కువ, బాటిల్ సగానికన్నా ఎక్కువ పచ్చడి అయ్యింది. ఇప్పుడు బేసన్లో మిగిలిన పచ్చడిలో అన్నం వేసి కలుపుతున్నాను. చూడండి స్ట్రక్చర్ ఎంత మంచిగా వచ్చింది, చూస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఎంత ఈజీ చూడండి, మీకు అన్ని ఈజీ ప్రాసెస్ ఇస్తాను నేను. ఇప్పుడే కలిపిన పచ్చళ్ళు టేస్ట్ చూసి చెప్పేట్లు. నువ్వుల పచ్చడి తినేది బాగుంది. ఉప్పు కారాలు సరిపోయింది, కరెక్ట్ ఉన్నాయా? బాగుంది. కొద్దిగా తక్కువైనా పాడుతుంది, కరెక్ట్ ఎక్కువ, కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ బాగుంది. ఇదేమో తురిమిన మామిడికాయ తురిమి చేస్తారు కదా, తురిమిన పచ్చడి. కొన్ని 3 కాయలు పెట్టినా. ఇది కూడా బాగుంది, కొత్త పచ్చడి. అబ్బా చాలా బాగుంది. కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది. కొత్తది కదా అట్నే ఉంటుంది, కొద్ది ఇప్పుడే కలిపినాం కదా.
లేకుంటే పడితే ఇంకొంచెం ఉప్పు పడుతుంది కావచ్చు. కారం ఎక్కువైందంటే కొద్దిగా ఉప్పు పడుతుంది. నేను దీన్ని చూసి చెప్తా ఎట్లుందో. బాగున్నాయా రెండు? బాగుంది. రెండు బాగున్నాయి. సరే మరి పెట్టేస్తాను ఇక.